దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికోలేని భాగ్యాన్ని తండ్రి మా జీవితంలో అనుగ్రహించి, మీ గొప్పదైన మాటను వినడానికి తండ్రి, నేర్చుకోవడానికి, గ్రహించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటల్లోని సత్యాన్ని ఎరిగిన వారుగా తండ్రి, మరి క్రీస్తును పోలిన వారుగా ఈ భూమి మీద మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. మా ఆత్మలో మరింత మార్పు పొందిన వారుగా తండ్రి, మిమ్మల్ని మీ ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలకు మంచి మాటలు బోధించబోతుండగా ఉపకారాత్మక సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా సమయోచితమైన జ్ఞానంతో నన్ను నింపి మీ పిల్లలందరూ విని ఆనందించి తండ్రి మీ ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మంచి పాఠ్యాంశం స్త్రీ జన్మ పరమార్థం. స్త్రీ జన్మ పరమార్థం. స్త్రీ అనగానే ఈ సమాజంలో, అంటే ఇది భారతీయ సమాజం అని కాదు, కానీ ప్రపంచంలోని అనేక సమాజాలలో అది వారు ఏ భాష కలిగిన వారైనా, ఏ ప్రాంతంలో వారైనా, మనుషులందరిలో ఉన్నదేమంటే ఒక చిన్న చూపండి, తక్కువ. స్త్రీ అనగానే తక్కువ, పురుషుడు అనగానే ఎక్కువ. ఎందుకంటే ఈ సమాజం పురుషాధిక్య సమాజం. పురుషులన్న వెంటనే వారు స్వార్థపరులుగా ఉన్న వాళ్ళల్లో స్త్రీలని చాలా తక్కువ చూపుతో చూసేవాళ్ళు, చాలా నీచంగా కూడా చూసేవాళ్ళని చెప్పక తప్పదండి. భారతీయ సమాజంలో అయితే ఒకప్పుడు మరి బాల్య వివాహాలు అనేవి జరిగేవి. అంటే చిన్న బిడ్డలని పెద్దవారికి, ముసలివారికి ఇచ్చి వివాహం చేసేవాళ్ళు. వారండి మరి భర్తలు అనగా వారు చనిపోయిన వెంటనే ఈ చిన్న బిడ్డలను మరి కాళ్ళు చేతులు కట్టేసి వారిని సతీ సాగమనం అనే పేరుతో అగ్ని మీద వారిని వేసేవాళ్ళండి. అంటే చూడండి ఎంత దయనీయంగా ఉందో స్త్రీ యొక్క పరిస్థితి. పురుషులను అలా చంపేవాళ్ళ కాదండి. స్త్రీల పరిస్థితులను అయితే ఏం చేసేవాళ్ళంటే వాళ్ళని వంటింటికి పరిమితం చేసేవాళ్ళు, చదువుకోవడానికి లేదనేవాళ్ళు, లేదా వాళ్ళకొకటి బురకా లాంటిది వేసి వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టేవాళ్ళు, వితంతువుగా చేసి గుండు కొట్టించి ఒక ప్రాంతానికి పరిమితం చేసేవాళ్ళు. అంటే ఎన్నో ఘోరాతి ఘోరాలు స్త్రీ జన్మ పట్ల ఈ సమాజం చేసింది. ఇది నిర్వివాద అంశం. అంటే చేయలేదని చెప్పడానికి లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎన్నో చేసింది. ఇప్పుడు సమాజం కొద్ది కొద్దిగా మార్పు పొందడం వల్ల మనకు ఇప్పుడు ఉన్న స్థితి వచ్చింది. కానీ ఇప్పుడున్న స్థితి బాగుందా అంటే బాగోలేదండి. ఇప్పుడు కూడా ఎన్నో అవాంఛనీయ సంఘటనలు మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఏమండి, ఎంతోమంది విదేశీయులు వచ్చినా, స్వదేశీయులైనా, ఇంట్లో వాళ్ళనైనా, తండ్రైనా, మామైనా, బంధువులైనా ఎంతోమంది ఆ ఆడబిడ్డల బ్రతుకుల్ని నలిపేస్తున్నారు, చిదిమేస్తున్నారు. వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులుగా మిగిలిపోతున్నారండి. కానీ స్త్రీ జన్మ అన్నది అది చాలా గొప్ప జన్మ. స్త్రీలుగా ఈరోజు ఒక తల్లిగా, ఏమండి, నాకు కూడా ఒక తల్లి అనేది ఉంటుంది కదా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అత్తగా, అండి, ఒక అవ్వగా, జేజమ్మగా, అదేవిధంగా ఒక పిన్నమ్మ, పెద్దమ్మ, ఎన్నో రకాలుగా స్త్రీ ఒక కుమార్తెగా ఎన్నో రకాలమైన సేవలు ప్రతి పురుషుడు అందుకుంటున్నాడండి. ప్రతి పురుషులు అందుకున్న వారి పట్ల మాత్రం వివక్షే చూపుతున్నారు. ఏంటి, నేను తిన్న తర్వాతే నువ్వు తినాలి, ఏమండి, నేను తినాలి, మొదట నేను తిన్న తర్వాత నువ్వు తినాలి, ఈ ఇంటికి నేను యజమానుణ్ణి, నా మాటే జరగాలి. ఏమండి, వీడు ఎలాంటి వాడైనా, ఎంత నీచుడైనా, తాగుబోతైనా, తిరుగుబోతైనా వాడిని భరించాల్సిందే తప్ప, ఇదిగో నేను కూడా తప్పు చేస్తున్నాను, ఈమె కూడా ఏమండి వాళ్ళ కుటుంబాన్ని వదిలి వచ్చింది కదా అనే పరిజ్ఞానం లేకోకుండా ఈరోజు ఎంతోమంది స్త్రీలని టార్చర్ పెడుతూ ఉన్నారు ప్రేమ దేవుని వాళ్ళారా. ఏమండి, స్త్రీలను తక్కువగా చూస్తూ ఉన్నారు. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ దేవుని గ్రంథం ఏం చెప్తోంది? మనుషుల చూపులైతే చిన్న చూపు ఉంటుంది. మనుషుల చూపు అయితే వాళ్ళు మేలు కోరితే ఒక రకమైన చూపు, కీడు కోరితే ఒక రకమైన చూపు ఉంటుంది. ఇది మనిషి ఆలోచనలు. కానీ దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుడు కూడా ఇలా స్త్రీ పట్ల వివక్షత చూపాడా? చాలామంది అనుకుంటారు, అవును కదండి, బైబిల్ దేవుడు కూడా వివక్షతే చూపాడండి, బైబిల్లో దేవుడు కూడా స్త్రీ అంటే తక్కువ చూపాడండి, పురుషునికేమో గొప్ప చేశాడు, బైబిల్లో అలానే కనిపిస్తుందనే వాళ్ళు అలాంటి వారు కూడా ఉండకపోలేదండి. కనుక దేవుడు ఏమి చెబుతున్నాడు, ఎలా బ్రతకమని కోరుతున్నాడు, వారిని గురించి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా బైబిల్ని గమనిద్దాం పిల్లలు. గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు,
ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని చూడండి, పురుషుడు అని స్త్రీ అని లేదంటండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారందరూ కూడా దేవుని దృష్టిలో సమానం. క్రైస్తవుల దృష్టిలో, దేవుని దృష్టిలో స్త్రీ అని పురుషుడని, స్త్రీకి ఒక రకమైనది, పురుషుడికి ఒక రకమైనది అండి, ఒకరికి బెనిఫిట్ ఇచ్చేవేమీ లేవండి. ఇద్దరూ కూడా దేవుని దృష్టిలో సమానం. అందరూ మాట్లాడతాడు, నాకు 2 కళ్ళు ఉన్నాయండి, 2 చేతులు ఉన్నాయండి, 2 చెవులు ఉన్నాయండి, 2 కాళ్ళు ఉన్నాయండి. ఏ కాళ్ళు గొప్పది? ఏమండి, ఏ చెయ్యి గొప్పది? ఏ కన్ను గొప్పది? ఒక చెయ్యి మంచిది అనుకుంటే ఆ చెయ్యి తీసేద్దామా? కాదు ప్రియులారా. ఏమండి, 2 ఉండాలి. 2 ఉండాలి కనుకనే 2 కళ్ళు పెట్టాడు దేవుడు. ఇదిగో ఆకాశమే హద్దుగా ఇద్దరిని కూడా ఎదగమన్నాడండి. ఇద్దరికి కూడా బాధ్యతలు ఇచ్చాడు దేవుడు. దేవుడు అన్న వెంటనే మనిషి కాదు ప్రియులారా, ఆయన ఆత్మ. ఆత్మ అయిన దేవుడు, ఆత్మలైన వీరిరువరికి కూడా బాధ్యతలు పెట్టాడు దేవుడు. ఇద్దరిని సమానంగా చూసేవాడు దేవుడు. దేవుడు పక్షపాతి కాడు. నరుల విషయంలో పక్షపాతం ఉంటుందేమో కానీ దేవుని విషయంలో పక్షపాతం లేదండి. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము గర్భఫలం గురించి చూద్దాం. ఏమండి, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఏమండి, పైనేమో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నాడు దేవుడు. కుమారులు మాత్రమే స్వాస్థ్యమే అనుకుంటారనే ఉద్దేశంతో వెంటనే కింద అంటున్నాడు, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. అంటే అది స్త్రీ జన్మ అయినా, పురుష జన్మ అయినా, ఏ జన్మ అయినా కానీ అది దేవుడిచ్చే బహుమానం. దేవుడు బహుమానాలుగా తన పిల్లలను ఎవరికి ఇస్తున్నాడు? వీరికి ఇస్తున్నాడు. భార్యాభర్తలైన వాళ్లకు దేవుడు తన పిల్లల్ని ఇస్తున్నాడు. మనమేమనుకుంటున్నామంటే వీళ్ళు నా పిల్లలు అనుకుంటున్నారు. మనిషి స్వార్థపరుడు కదండి. మనిషి ఈ లోకంలోకి వచ్చాడు కదండి. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె అంటే నేను వీళ్ళనే ప్రేమించాలి, వీళ్ళకే నేను ఇవ్వాలి, ఎవరికి బయట వాళ్ళకు మంచి చేయకూడదు, వీళ్ళకే చేయాలి. ఏమండి, పరిధులు ఏర్పరచుకుంటాడండి. ఈమె నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, మా అమ్మ నాన్న. అందరికీ సమాజంలో మంచి చెప్పేవాడుగా మనిషి లేడండి. మంచి చేసేవాడుగా లేడు. వేరే కుటుంబాలను ఆదరించేవాడుగా లేడు. ఓ మంచి సొసైటీ కాదు మనం ఉన్న సొసైటీ. కానీ దేవుడు ఏమంటున్నాడు? తన బిడ్డలను ఇదిగో మీ బిడ్డలుగా దేవుడు ఇస్తున్నాడు. అంటే వీరికి దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని పనులను నిర్ణయిస్తున్నాడు. అంటే భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు పనులు చేసి తన పిల్లల్ని పోషించుకుంటూ వారి పిల్లల్ని కూడా దేవుడు అనుకున్న విధంగా తీర్చిదిద్దాలి. మనకు అనుకున్నట్టుగా కాదు. మనము ఏదో స్కూల్కి వేసేద్దాం, వచ్చిన తర్వాత వారి మార్కులు చూద్దాం, ప్రోగ్రెస్ కార్డులు చూద్దాం, పలాని సబ్జెక్టులో వీక్ ఉన్నాం, ఇది బాగా నేర్చుకుందాం, వాళ్ళకి వీళ్ళ మీద ఏం చేద్దాం, మనం పోటీతత్వం నేర్పడం. ఇది కాదండి జీవితం అంటే. జీవితం అన్నది దేవుడు ఆశించేది. దేవుడు చాలా గొప్ప కోరుకుంటున్నాడు. అంటే దేవుడు గొప్ప చేయాలనుకుంటున్నాడు. ఏ విధంగా బ్రతికితే దేవుని దృష్టిలో గొప్ప అన్న విషయం ఈ సమాజానికి తెలియదండి. దేవుడు రాయించిన ఈ గ్రంథం, బైబిల్ గ్రంథం, బైబిల్ అన్నది మత పుస్తకం కాదు ప్రియులారా. ఇది సర్వ మానవాళికి దేవుడిచ్చిన ఒక గొప్ప గ్రంథం, దేవుని ప్రేమలేఖ. దేవుడు అన్న వెంటనే ఆయన అందరికీ తండ్రి. అది క్రైస్తవుల, ఇస్లాం వాళ్ళ, హైందవులా కాదు. ఏమండి, చాలామంది జొరాస్ట్రియన్లు, బౌద్ధులు ఎంతోమంది ఉండొచ్చు. దేవుడు అందరికీ తండ్రి, అందరికీ గర్భఫలాలు ఇస్తున్నాడు. ఆ గర్భఫలాలన్నీ ఎలా పెరగాలో దేవుడు చెబుతున్నాడు పిల్లలు. దేవుడు పరిశుద్ధుడు కనుక తన పిల్లల్ని ఎలా ఇస్తున్నాడు? దేవుడు పరిశుద్ధులుగా ఇస్తున్నాడు. గర్భము నుంచి మరి బయటికి వచ్చే ప్రతి పిండం, ప్రతి ఒక్క శిశువు ఎలాంటి వాడు అంటే, ప్రసంగి గ్రంథము, అక్కడే సామెతల గ్రంథం పక్కన ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ మాటలో ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులుగా చూడండి, యథార్థవంతులుగా అంటే పరిశుద్ధులుగా. దేవుడు పరిశుద్ధుడు గనక తన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలా పుట్టిస్తున్నాడు? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా పుట్టిస్తున్నాడు. అంటే ఎవరైతే బిడ్డలు పుడుతూ ఉన్నారో ఆ పుట్టిన బిడ్డలందరూ పరిశుద్ధులే, అందరూ నీతిమంతులే, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా. అంటే వాళ్ళు ఎలా బ్రతకాలి? కానీ దేవుడు అనుకున్నట్టుగా బ్రతకడం లేదండి. మనుషులంతా ఏం ఏర్పాటు చేసుకున్నారంట? కింద మాట అంటున్నాడు అక్కడ, వారు వివిధమైన తంత్రములు
కల్పించుకొని ఉన్నారు వివిధమైన తంత్రంలో. వీడు పుట్టిన వెంటనే వాడికి ఒక క్యాస్ట్ వేసేస్తారండి. వీడు ఇదిగోండి, వీడు ఒక బ్రాహ్మణుడు, వైశ్యులు, మాలలు, మాదిగలు, ఏమండి అంటే ఒక్కొక్కరికి ఒకటి, వాళ్ళ క్షత్రియులు, ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ మనుషులు ఏర్పాటు చేసుకున్నవి. ఒకరిని చాకలివారు, ఏమంటే బట్టలు ఉతుకుతారు కనుక, ఒకరు మంగలివారు, వీళ్ళు మంగళోళ్ళ పిల్లోడు అంటారండి. అంటే ఏమర్థం? వాడు చేసే వృత్తిని బట్టి వారికి ఏమేశారు? ఒక ట్యాగ్ వేస్తూ ఉన్నారు మనుషులు. వివిధ తంత్రములండి, కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నవి. ఇవన్నీ ఇవి ఆ చిన్న శిశువు మీద, చిన్నారి శిశువు మీద, వాడికి అస్సలు ఏమీ తెలియదు. ఈ దేశంలో ఒక కులం ఉన్న సంగతి తెలియదు వాడికి. ఏదీ తెలియని వాడికి, పరిశుద్ధుడికి, నీతిమంతుడికి మనం ఏమేస్తున్నాం? మనం ఆపాదిస్తున్నాం పిల్లలు. మనుషులుగా చెయ్యకూడని తప్పులన్నీ వాళ్ళ పట్ల చేస్తూ ఉన్నాం. తెలియని వాళ్ళకి, ఏమండి, పరలోకం నుండి వచ్చిన ఆ పిల్లలకు ఇదిగో మనమన్నీ ముద్రలు వేస్తూ ఉన్నామండి. ఆ ముద్రల్లో వాళ్ళని ఇరికిస్తూ ఉన్నాం. మన ప్రాంతాలలో వాళ్ళని పెంచుతున్నాం. ఏమండి, ఆ మాటలు, చెడు కార్యక్రమాలు ఏవి తెలియ వాళ్ళకి. వాళ్ళు పరిశుద్ధులు, కానీ మన ప్రాంతంలోకి వచ్చిన తర్వాత మన భాష, మన తీరు, మన మాటలు, మన అలవాట్లు అన్నీ వాళ్ళ మీద వేసి రుద్దడంతో ఇదిగో వాళ్ళు ఎట్లా తయారవుతున్నారంటే అండి, ప్రజలకందరికీ కూడా కంటకంగా తయారవుతున్నారండి. చెడు సహవాసాలు నేర్పించేస్తున్నాం. ఒక దొంగ తన పిల్లల్ని దొంగలుగా మారుస్తున్నాడు. ఒక వాళ్ళు గూండాగిరి చేసే వాళ్ళగా మారుస్తున్నారు. ఒక రౌడీలు తమ పిల్లల్ని రౌడీలుగా మారుస్తున్నారు. ఏమండి, ఒక సినిమా యాక్టర్లు ఆ పిల్లల్ని సినిమా యాక్టర్లుగా చేస్తున్నారు. అది మంచిది అనుకోవద్దండి. వాళ్ళు వేస్తున్న తప్పుడు అభిప్రాయాలు. ఏమండి, అదేవిధంగా ఒక రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తున్నాడు? రాజకీయ నాయకులుగా చేస్తున్నారు. ఒక టీచర్లా, డాక్టర్లా, వాళ్ళ పిల్లలను వాళ్ళ మాదిరిగా కావాలనుకుంటున్నారే కానీ దేవుని పిల్లలు వీరు దేవుని మాదిరిగా కావాలనుకునే వారి సమాజంలో బొత్తిగా లేరు ప్రియులారా. బొత్తిగా లేరు. ఒక్కరు కూడా కనిపించడం లేదు దేవునికి. అందరూ వాళ్ళ ఇష్టాలు ఈ బిడ్డల పైన రుద్దుతూ ఉన్నారు. ఇందుకు బిడ్డలు దేవుని వారేనా? ఆలోచించండి. ఇంకో మాట, బిడ్డలు దేవుని వారేనా? మనకు బైబిల్ గ్రంథం ఎంత చక్కగా సమాధానం చెబుతుందంటే, యెహెజ్కేలు రాసిన గ్రంథము 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 20వ మాటలో, మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను, చూడండి, నీవు నాకు కనిన, నీవు ఎవరి కోసం కన్నావు పిల్లల్ని? నా కోసం. దేవుడు అంటున్నాడు, నీకు బిడ్డలను ఇచ్చానే. ఈ మధ్య అండి నేను కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, రాజుగారు హాస్పిటల్లో ఉండడంతో. అది ఏదంటే ఆ సెంటరు, అది ఫర్టిలిటీ సెంటర్ అంట. అన్న, పొద్దున పూట తెగిన ఎంతమంది ఇక్కడికి వచ్చారో అంటున్నాడు రాజుగారు మాట్లాడుతూ. తన గురించి మనం వాకప్ చేస్తుంటే హాస్పిటల్ గురించి చెప్తున్నాడు ఆయన. ఈ హాస్పిటల్కి ఎంతమంది వచ్చారంటే పొద్దున చాలామంది స్త్రీలు వచ్చేసారు. అంటే చూడండి, అంటే అనంతపురంలో కూడా ఫర్టిలిటీ కోసం ఎంతోమంది, ఒక హాస్పిటల్ కాదు, ఎన్నో ఉంటాయి అట్లా హాస్పిటల్. అంటే ఒక్కొక్క హాస్పిటల్లో మనుషులంతా నిండిపోతున్నారు. మాకు బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలి, బిడ్డల కోసం మేము ఎంతో ఎదురు చూసాం, మీరు మాకు సహాయం చేయండి అని డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. కానీ మనం వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారండి బిడ్డల కోసం. లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. దేశంలో కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోందండి. 100 కోట్లు కూడా కావచ్చు అది. ఇన్ని ఫర్టిలిటీ సెంటర్లు ఉంటే మనకు చూడండి, ఏ మాత్రము డాక్టర్ దగ్గరికి పోకుండానే మనకు ఒక చక్కటి బిడ్డను దేవుడిచ్చాడు అంటే మన పట్ల ఎంత కృప చూపాడో చూడండి. ఒకరికి ఒక బిడ్డ, 2 బిడ్డలు, 3 బిడ్డలు, 4 బిడ్డల్ని దేవుడు ఏమిచ్చాడు? ఇదిగో రాజు గారికి కూడా బహుమానంగా ఇచ్చేశాడు దేవుడు. ఎంత ఇచ్చాడు చూడండి దేవుడు. బిడ్డలు అన్న వాళ్ళండి, దేవుడు మనల్ని ఘనత చేయడానికి ఇచ్చాడండి. బిడ్డల ద్వారా దేవుడు కూడా ఆనందించడానికి ఇచ్చాడు బిడ్డల్ని. వాళ్ళు ఆ పరిశుద్ధతను కాపాడుకుంటే, పరిశుద్ధంగా బ్రతికితే, నీతిమంతులుగా బ్రతికితే దేవుడు చాలా ఆనందిస్తాడండి. ఆ బిడ్డలను బట్టి దేవుడు ఏమనుకుంటాడు? ఒక యోబు గారిని బట్టి చూడండి, దేవుడు ఏమనుకుంటాడు? అబ్బా, భలా నాకు నమ్మకమైన కుమారుడా. ఏమండి, ఒక యేసుక్రీస్తుని బట్టి ఎలా అనుకుంటాడు? ఒక మరియను బట్టి ఎలా అనుకుంటాడు? అంటే అలాంటి పిల్లలుగా మన పిల్లలు బ్రతకాలి. ఏమండి, వాళ్ళకి చిన్ననాడే బీజం వేయాలండి. చాలామంది మనుషులు దేవుణ్ణి ఆనందపరచడం లేదు. దేవుని కంట కన్నీరు రప్పిస్తున్నారు మనుషులందరూ కూడా. వాళ్ళ బ్రతుకు వాళ్ళ ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నారే తప్ప దేవుని ఇష్టం ఏది ఉందో ఎవరు తెలుసుకోవడం లేదు ప్రియులారా. మనుషులందరూ వారి సొంత ఇష్టాలు, సొంత లాభాలు, వాళ్ళ యొక్క గర్వం, వాళ్ళ యొక్క చూపులు, వాళ్ళ నడత దేవునికి ఆమోదకరంగా లేదు, ఆమోదయోగ్యంగా లేదు. స్త్రీ జన్మ ఏం చేయాలి అంటే, స్త్రీ జన్మకు కూడా ఒక పరమార్థం ఉందండి. మనిషి జన్మకు ఒక పరమార్థం ఉంది. ఈ పరమార్థం ప్రకారంగా మనం బ్రతకాలి. ఆ పరమార్థం ఎక్కడుంది? బైబిల్లో ఉంది ప్రియులారా.
స్త్రీ జన్మ పరమార్థం ఎక్కడ ఉంది అంటే అది బైబిల్లో చెప్పబడుతుంది తప్ప ఈ ప్రపంచ పుస్తకాలలోని జ్ఞానంలో లేదండి. అది ఈ కేజీ నుంచి పీజీ వరకు కూడా ఎక్కడ లేదండి. మనుషులు ఎలా పుడుతున్నారన్న విషయం మనుషులు చెప్తారేమో కానీ జ్ఞానం చెప్తారేమో కానీ కన్ను ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది, రక్తం ఎలా పనిచేస్తుంది, గుండె ఎలా పనిచేస్తుంది, ఇలాంటివి చెప్తారు అందరూ కూడా. కానీ మనం ఎలా బ్రతకాలన్న విషయం ఎవరు చెప్పరండి. ఎలా బ్రతకాలో ఈ మనిషిని తయారు చేసిన దేవుడే చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలలో ఎట్లనగా తన ప్రియునియందు తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములై ఉండాలని, పరిశుద్ధులుగా బ్రతకాలని. స్త్రీలందరూ కూడా ఎలా బ్రతకాలని దేవుని దృష్టిలో? పరిశుద్ధులుగా. వాళ్ళంతా నీతిమంతులుగా బ్రతకాలి, వారి జీవితం ఇలా బ్రతకాలి. ఇంకేమంటారంటే తన ఎదుట పరిశుద్ధ నిర్దోషంగా ఉండాలి, జగత్తు పునాది వేయబడక. స్త్రీ జన్మ గురించి కూడా దేవుడు ఎప్పుడు కోరుకున్నాడంటే ఆదాము పుట్టిన తర్వాత, ఆదాము పెద్దగైన తర్వాత, లేదా ఆదాము యవనంలో దేవుడు చేశాడు కనుక దాని తర్వాత అనుకుంటారండి మనుషులందరూ. చాలామంది మనుషులు బోధ చేసే వాళ్ళందరూ ఎలా చేస్తారంటే అన్నీ చేసిన తర్వాత ఆదాముని చేసి, అవును ఆదామునికి తోడు లేదు కదా అని దేవునికి ఆలోచన వచ్చి అప్పుడు చేశాడు అనుకుంటున్నారు. అబద్ధం. దేవుడు ముందుగా రాయించాడు, జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే స్త్రీ ఆయన ఆలోచనలో ఉంది. దేవుని ఆలోచనలో స్త్రీ ఉంది. దేవుని ఆలోచనలో స్త్రీ ఉందండి. స్త్రీ జన్మ చేయాలన్నది దేవుని యొక్క సంకల్పం. స్త్రీ లేకపోతే సృష్టిలో ఒక అర్థం లేదండి, అర్థమే లేదు, పరమార్థమే లేదు. ఆ జన్మ ఎంతో ఉత్తమమైనదండి. ఆ జన్మే లేకపోతే, స్త్రీ జన్మే లేకపోతే ఈ సృష్టి అంతా వృధా. దేవుని పనికొచ్చేది ఎవరో తెలుసా? గొప్పగా పనికొచ్చేది ఎవరంటే స్త్రీ. ప్రియమైన దేవుని వారు, దేవుని పనికి ఆటంకం కాదు స్త్రీ అన్న వెంటనే. స్త్రీ ద్వారానే పని జరుగుతుంది. స్త్రీలే లేకపోతే ఏ పని జరగదండి. ఎక్కడండి చాలా చోట్ల మనము సువార్త మీటింగ్స్ పెడతాం. ఎక్కడైనా కానీ చూడండి ఎలా ఉంటారో. ఎక్కడైనా కానీ స్త్రీలు చాలా ఎక్కువ మంది ఉంటారు. దేవుడు అంటే ఎక్కువగా ఇష్టపడేవారు ఎవరో తెలుసా? స్త్రీలు. ప్రియమైన దేవుని వల్ల స్త్రీలు చాలా ఇష్టపడతారు, గొప్పగా వాక్యాన్ని కడతారు. ఎందుకు దేవుడు కుటుంబ పరిపాలన బాధ్యత స్త్రీలకు అప్పగించాడంటే స్త్రీలు అంత గొప్పవాళ్ళు కనుక. స్త్రీకు పెద్దగా చదువు అవసరం లేదండి. వాళ్ళు బిడ్డలు పుట్టిన వెంటనే వాళ్ళు చాలా జ్ఞానయుక్తంగా బిడ్డలను పెంచగలరు. కానీ ఈరోజు సమాజం వలన అలా చేసింది. సమాజం వాళ్ళకలా దురాశలు చూపించింది. అపవాదనేవాడు వారిని ఏం చేసుకుంటున్నాడు అంటే వాడు లోపరుచుకుంటున్నాడు. అపవాదనేవాడు వారితో చేయకూడని కార్యక్రమాలన్నీ చేపిస్తున్నాడండి. అంటే అపవాది ఆశలకు లొంగిపోయారు కనుక ఈరోజు సమాజం ఇలా ఉంది. కానీ లేకపోతే స్త్రీ జన్మ చాలా చాలా గొప్పది. ప్రేమైన దేవుని వారు కనుక క్రైస్తవులుగా, వాక్యం తెలిసిన వారుగా, నేర్చుకున్న వారుగా మిమ్మల్ని చూసి 10 మంది, మీ జీవిత కాలంలో 10 మందిని మార్చాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఇదిగో నీ బిడ్డలను మార్చుకుంటూ 10 మందిని మార్చాల్సిన బాధ్యత ప్రతి స్త్రీ పైన ఉందండి. మిమ్మల్ని చూసిన వెంటనే 2 చేతులు ఎత్తి ముఖ్యదట్టుగా మనం అందరం ఉండాలండి. ఎవరైతే యవ్వనంలోకి వచ్చారో, యవ్వనంలోకి వచ్చిన స్త్రీలు ఇంకొక ఉండకూడదు పిల్లరా. యవ్వనస్తులంటే దేవునికి చాలా ఇష్టం. అపవాది ఏం చేస్తారంటే వాడిని తలగను చిదకదొక్కే శక్తి ఎవరికి ఇచ్చాడు దేవుడు? వృద్ధులకు ఇచ్చాడా? కాదే, యవ్వనస్తుల పైన పెడుతున్నాడు దేవుడు. కాబట్టి యవ్వనంలో ఉన్న పిల్లలు బహు జాగ్రత్తగా బ్రతకాలి. యవ్వనంలో ఉన్నవారు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. ఇవ్వకుండా బహు జాగ్రత్తగా బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, అదేవిధంగా దేవుడు పరిశుద్ధుడు గనుక మనుషులందరినీ కూడా ఏమంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈరోజు చూడండి స్త్రీల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఈరోజు సమాజం చూస్తే స్త్రీలు మేకప్ కోసం మేకప్ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఏదో కొద్ది దాంతో సర్దుకోవడం లేదు. వాళ్ళందరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతున్నారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి, ఇదిగో అమ్మ నీ పెదాలు బాగున్నాయంటే వాడు బాగా ఇష్టపడుతున్నాడు అని అర్థం.
నీ ముక్కు బాగుంది, నీ యొక్క ఏమండి దేహం బాగుంది, నీవు చాలా అందంగా కనిపిస్తున్నావు అంటే దాన్ని బట్టి మురిసిపోతున్నారు మనుషులందరూ కూడా. ఏమండి, ఎవరైనా కానీ నీ మనసు చాలా మంచిదమ్మా అని ఎవడున్నాడా? అంటే మనసు గురించి మనుషులు అసలు మర్చిపోయారండి. అండి, ఒకప్పుడు వివాహం చేసుకొని ఒక ఇంటికి తీసుకొని రావాలంటే వాళ్ళు ఎలాంటి చేయగలిగిన వాళ్ళు, వాళ్ళందరూ ఆదరించే వాళ్ళేనా, వాళ్ళ ఆహారం పెట్టేవాళ్ళైనా, వచ్చిన వెంటనే ఎలా మర్యాద ఇచ్చేవాళ్ళు, ఏమైనా ఇచ్చేవాళ్ళని చూసి తీసుకొచ్చుకునేవాళ్ళు. కానీ ఈరోజు పిల్లలందరూ కూడా కేవలం అందాన్ని చూస్తున్నారు, మోహించి పెళ్లి చేసుకుంటున్నారు. అన్ని కాపురాలు ఎక్కడున్నాయంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ల దగ్గరే, అన్ని కాపురాలు ఎక్కడున్నాయంటే కోర్టుల దగ్గరే, అన్ని కాపురాలు ఎక్కడున్నాయంటే పంచాయతీల దగ్గర అయిపోయాయి. ఇవన్నీ ఉండడానికి కారణం ఏమంటే అందం, అందమని అందం వెనక పరిగెత్తున్నారు మనుషులందరూ కూడా. స్త్రీలు అందం వైపు పోతున్నారు, పురుషులు కూడా అందాన్నే ఆకర్షిస్తున్నారండి. కాబట్టి అందం ఉంటే ప్రతి ఒక్కరూ మనల్ని ఆకర్షిస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నో అంటే డాక్టర్లు కానీ, లేకపోతే బ్యూటీషియన్లు కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఏమండి మన ట్యాబ్లెట్లో, మాత్రలో, లేకపోతే మెడిసిన్స్, ఇవన్నీ కూడా వచ్చేసాయి అందం పెంచుకోవడం కోసం అని. ఇవన్నీ రావడానికి కారణం ఏమంటే దాని వైపు అపవాది మనల్ని తిప్పేశాడు. చూడండి, అందం గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంత చక్కగా చెప్తున్నా. సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథము అందం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం నుంచి చదవండి. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. చూడండి, అందం మోసకరం అంటండి. అందం అనేది ఏం చేస్తుందంట? మోసం చేస్తుందంట. మనం ఏమనుకుంటున్నాం, అబ్బా అందంగా ఉన్న వాళ్ళు చాలా నిజంగా అందంగా ఉన్నారంటే వాళ్ళ మనసుతో కూడా అందంగా ఉంటుందేమనుకుంటున్నాం. అబద్ధం. మనసు వేరు, దేహం వేరండి. అందంగా పైకి అందంగా కనపడతారు, లోపల ఎలాంటి వాళ్ళు? బహు క్రూరులండి వాళ్ళు, చాలా ఘోరమైన వాళ్ళు. అందంగా ఉన్నప్పుడంతా కూడా వీళ్ళు మంచిదేమనుకుంటున్నారేమో. అందం మోసకరం, మోసం చేస్తుంది అందం. ఇంకేమంటున్నాడు? సౌందర్యము వ్యర్థం, వ్యర్థమైనదంట. అంటే వ్యర్థమైన దానికోసం మనుషులందరూ క్యూలు కడుతున్నారు, మనుషులందరూ ఆలోచిస్తున్నారు. అంటే అదేవిధంగా దేశ విదేశాలలో కూడా ఏం చేస్తున్నారంటే అందం కోసం అండి. ఈ భారతదేశం ఉందనుకోండి, భారతదేశంలో కూడా మిస్ ఇండియా అని పోటీలు పెడతారండి, మిస్ యూనివర్స్ అని పోటీలు పెడతారు. దానిల కోసము ఏమండి ఈ మధ్యకాలంలో తెలంగాణలో కూడా కొన్ని వందల కేజీల బంగారం వాళ్ళందరికీ ఇచ్చేశారంట అండి. అంటే అవన్నీ ఇచ్చేసి వాళ్ళని ఏదో ప్రోత్సహిస్తున్నామని చెప్పి ఏమండి యాడ్లు చూపించి అన్నీ కూడా ఏం జరుగుతుందంటే బిజినెస్ ప్రేమైన దేవుని వారరా బిజినెస్ చేసుకుంటున్నారు అందరూ కూడా. వివిధ రకాలమైన కాస్మోటిక్స్ని అమ్ముకోవడానికి ఏం చేస్తున్నారంటే అందం అనే దాన్ని చూపించి సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, అందం మోసకరం, అందం మోసం చేస్తుంది. మీరు ఎవరైనా కానీ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలు ఆగివని అడగండి, ఎలా ఉంటుందో. అమ్మో ఈమె చాలా ఘోరమైందిరా, ఆమె తింటుందే తప్ప మనకి ఎవరికి పెట్టదంట. అత్తమామల్ని అడగండి, ఆమె వచ్చిన తర్వాత ఇంట్లో కాలు పెట్టే కూడా మాకు హక్కు లేదండి, మేమే కట్టించాం ఇల్లు, మా కోడలే, ఆమె కట్టిన తర్వాత అయిపోయిందండి అంటారు. అంటే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే అందం మోసకరం, అందం మోసకరం. ఏమండి సౌందర్యము వ్యర్థం అంటున్నాడు దేవుడు. దేవుడు చెప్పిన తర్వాత అది గొప్పదని అనుకున్నామంటే అది నీ మూర్ఖత్వం. ఎవరైనా కానివ్వండి అందం మంచిది అనుకున్నామంటే మాత్రం దేవుడు వ్యర్థం అంటున్నాడు. వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థం. కనుక వ్యర్థమైన దానికోసం మనం ఆలోచిస్తున్నామంటే చూడండి, కనుక ఎవరైతే గుణవతులుగా ఉంటారో గుణవతుల కోసమే మనం ఆలోచించాలే తప్ప మనం సౌందర్యం వెంటనో అందం వెంటనో ఎట్టి పరిస్థితుల్లో వాక్యం తెలిసిన వారు మనం వెళ్ళకూడదు. పిల్లలు జ్ఞానవంతురాలని ఎన్నుకోవాలి మనం, అందం గురించి కాదు. అందం ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళని అడగండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగండి, వాళ్ళ అందం వల్ల ఇంటికి ఎంత అపకీర్తి వస్తుందో చెప్తారు వాళ్ళు. కనుక ప్రేమ దేవుని వారలారా మనం చాలా జాగ్రత్తగా మెలగాలి, జాగ్రత్తగా ఆలోచించాలి, మనం జ్ఞానవంతురాలుగా బతకాలి. ఏమండి యేసుక్రీస్తు అన్నవంటే ఎవరండి? ఈ లోకానికి జ్ఞానం బోధించినవాడు. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి, ఈ ప్రపంచానికి జ్ఞానం అందించినవాడు. ప్రేమ దేవుని వారలారా ఆయన అంటాడు కదా, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదును, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు మీకు తెలియజెప్పుచున్నాను. మరుగు చేయబడిన సంగతులు, ఈ లోకానికి తెలియని సంగతులు, గొప్ప సంగతులు, ఆత్మ సంగతులు, నువ్వు ఎలా బతకాలో అన్న సంగతులు చెప్పినవాడండి యేసుక్రీస్తుల వారంటే. ఆయన చెప్పిన మాటల వలన, అంటే బైబిల్ గ్రంథంలోని మాటల వలన చాలామంది ఏం చేసుకున్నారంటే వాళ్ళ యొక్క ఇంటిని కట్టుకున్నారు. ఏది ఇల్లు? దేహం. అదేవిధంగా వారి కుటుంబంలో ఉన్న వారిని కూడా కట్టడం జరిగింది. గుణవతులుగా ఉన్నారు. యేసుక్రీస్తు కాలంలో అండి ఒక జెబెదయి కుమారుల తల్లి ఉందండి.
జెబెదయి కుమారుల తల్లి. ఆమె యేసుక్రీస్తుని ఏమడుగుతుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు జెబెదయి కుమారుల తల్లి, ఏమండి స్త్రీయే కదా ఆమె, తల్లి అంటే ఎవరు? స్త్రీ. కానీ ఆ తల్లికి ఉన్న కోరిక చూడండి ఏం చెప్తుందో. తన కుమారులతో యేసుక్రీస్తుల వారి యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరి కుమారుల్లో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమవైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనను. అంటే యేసుక్రీస్తుల వారితో ఒక తల్లి చెప్తోందంటండి. తల్లికి ఒక కోరిక ఉందంట. ఏమండి, మీ తల్లులకు ఆ కోరిక ఉందో లేదో ఒకసారి చూసుకోండి. మీ భార్యలకు ఆ కోరిక ఉందో లేదో చూసుకోండి. తన గర్భాన పుట్టిన పిల్లలకు ఇదిగో యేసుక్రీస్తుల వారు బోధిస్తున్నారండి. ఆయన బోధన చూసిన తల్లి ఎంత గొప్పగా యేసుక్రీస్తుల వారు బోధిస్తున్నారు. నా కుమారులు ఉంటే నిజంగా ఆయన ఒక రాజ్యం అనేది ఉంది, దేవుని రాజ్యం ఉంది. ఆ దేవుని రాజ్యంలో ఎలా ఉండాలి నా కుమారులు? ఒకరు కుడివైపున, ఇంకొకరు ఎడం వైపు. అంటే ఇద్దరు కుమారులు ఉన్నారు. నా కుమారుడు ఒక్కడు పోతే చాలా పరలోకానికి అనుకుందా? నా ఇద్దరు కుమారులు పరలోకానికి చేరాలి. ఏమండి, ఇద్దరు కుమార్తెలు వచ్చారు ఇప్పుడు చూడండి. ఏమండి, ఏం కోరుకుంటుందా తల్లి? ఏం కోరుకుంటుందండి? నా ఇద్దరు కుమారులు కూడా ఎక్కడ ఉండాలంట? యేసుక్రీస్తుల వారికి ఒకరు కుడివైపున, ఇంకొకరు ఎడం వైపున. అంటే ఎవరు విడిచిపెట్టకూడదా? వద్దండి. అంటే ఆ జ్ఞానవంతురాలకి ఏమని కోరిక ఉందంటే ఇద్దరూ పరలోకానికి చేరాలి. అంటే జ్ఞానవంతురాలుగా మనకుండాల్సిన కోరిక కూడా ఏమంటే మన పిల్లలు పరలోకానికి చేరాలి. ఏమండి, అర్థమవుతుందా? ఏమండి, పెద్ద కోరిక ఏదైనా ఉంది అంటే, గొప్ప కోరిక ఏదైనా ఉందంటే, కోరవలసిన కోరిక ఏదైనా ఉందంటే ఆమె జెబెదయి కుమారుల యొక్క తల్లి వచ్చి నమస్కారం చేసిందంట. అయ్యా, నీ దగ్గర నాకు మనవి, ఒక విన్నపం, నాకు ఈ కోరిక తీరాలి. ఏమిటి ఆ కోరిక అంటే ఇద్దరు కూడా పరలోక రాజ్యంలో చేరాలి. ఏమండి, అంటే మీ కుమారుల పట్ల కుమార్తెల పట్ల నీకు ఉండాల్సిన కోరిక అండి అది. అంటే ఇప్పుడున్న మనోహర్ గారికి ఏం కోరిక ఉండాలి? నా పిల్లలు మాత్రం పరలోకానికి చేరాలండి, నా బిడ్డలు మాత్రం పరలోకానికి చేరాలి. అంటే ప్రతి స్త్రీకి ఉండాల్సిన కోరిక అంట పిల్లరా. జెబెదయి కుమారుల యొక్క తల్లికి ఏ కోరిక అయితే ఉందో స్త్రీలుగా ప్రతి స్త్రీకి ఉండాల్సిన కోరిక ఏమి? ఇదిగో నా పిల్లలు మాత్రం పరలోకానికి చేరాలి. అంటే అలా పెంచాలి మన కుమారుల్ని. అంటే జ్ఞానవంతురాలుగా ఉంటే ఇలా పెంచుతాం. లేకపోతే జ్ఞానవంతురాలుగా కాదంటే ఇదిగో నా పిల్లలకు చదువులు ఉంటే చాలండి, నా పిల్లల దగ్గర ధనం ఉంటే చాలండి, భవంతులు ఉంటే చాలండి, బంగారం ఉంటే చాలండి అని ఈ లోకం కోరుకుంటాం. ఈ లోకంలో కోరుకుంటే నీ పిల్లలు ఎప్పుడైనా కానీ చెడు ఆలోచనలోకి వెళ్ళిపోయారనుకోండి, ఈ ధనం వల్ల, ఈ చదువుల వల్ల వెళ్ళిపోతే వాళ్ళను దేని ద్వారా నువ్వు రక్షించలేవు, కాపాడుకోలేవు. ఏమండి, చదువుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. చదువులు చదవద్దని చెప్పలేదు, ఉద్యోగం చెయ్యొద్దని చెప్పలేదు. ఉద్యోగాలు చదువులు చదవాలి, కానీ అది నీకు ఏమండి పరలోకానికి ఆటంకంగా ఉండకూడదు. నీ జ్ఞానం ఏం చేయాలంటే దేవుని జ్ఞానాన్ని గొప్పగా ప్రకటించడానికి ఉపయోగపడాలి. ఇప్పుడు నీ జ్ఞానం నీకు చెడు తెచ్చేవాడుగా ఉండకూడదు. నీ జ్ఞానం అన్నది దేవుని జ్ఞానాన్ని ఉపయోగపడే విధంగా ఉండాలని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇందాక చదవబడిన వాక్య భాగం సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథము ఒక్క సెకండ్ అండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం చదవండి. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టుచుండి. ఆమె అంటే ఒక స్త్రీ కనపడుతుంది ఇక్కడ, ఒక జ్ఞానవంతురాలు కనపడుతుంది, ఒక గుణవంతురాలు కనపడుతుంది. ఏమండి, దేవుని జ్ఞానం ప్రకారంగా బ్రతికిన ఒక స్త్రీ కనిపిస్తోంది. ఆమెకు కూడా కుటుంబం ఉందంటండి. ఆమెకి ఏముంది? ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఆమె ఎలా ఉందంట? జ్ఞానము కలిగి నోరు తెరుస్తోందంట. అంటే జ్ఞానంతో మాట్లాడుతోందంట. అజ్ఞానంగా మాట్లాడడం లేదు, జ్ఞానంతో మాట్లాడుతుంది. అంటే బైబిల్ ప్రకారంగా మాట్లాడుతుంది స్త్రీ. ఎంత ధన్యులండి! బైబిల్ అనుసారంగా మాట్లాడే స్త్రీలు, ఆలోచన స్త్రీలు చేసేవాళ్ళుగా మన కుటుంబాల్లో ఉంటే మన జన్మ నిజంగా ధన్యం.
స్త్రీకి అంటే తల్లికి వాక్యం అన్నది వచ్చిందంటే నిజంగా ఆమె చేత పెంచబడుతున్న స్త్రీలు నిజంగా ధన్యులని చెప్పాలండి. చూడండి ఇంకా చెప్తున్నాడు అక్కడ, కృపగల ఉపదేశం. చూడండి, ఆమె నోరు తెరిచిందంటే దేవుని మాటలు, కృపాసహితమైన మాటలు బోధిస్తుందంట, ఉపదేశం చేస్తుందంట. ఆమె తన ఇంటి వారి నడతలనగా ప్రవర్తన. ఏమండి, నడతలను ఏం చేస్తున్నామే, బాగుగా కనిపెట్టి సరి చేస్తుంది. ఏమండి, కనిపెట్టి ఊరుకుంటుందా? కనిపెట్టి ఊరుకుండడం వల్ల ఏమైనా లాభం ఉందా? ఏమండి, బాగుంది, బాగోలేదు, సరి చేసుకోండి అని చెబితేనే మనకేమర్థమవుతుంది? అది ఆమె జ్ఞానవంతురాలు అని అర్థమవుతుంది. జ్ఞానవంతురాలు ఏం చేస్తారు అంటే, ఏది సరిగా లేకపోయినా వాళ్ళు ఊరుకోరండి, ఖచ్చితంగా సరిచేసే ప్రయత్నం చేస్తారు. మన పిల్లల్లో ఉన్న నడత ఏదైనా బాగోలేదు అనుకుంటే ఆ నడతను మనం ఖచ్చితంగా ఏం చేయాలి? సరిచేయాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా మనం కనబడాలో, ఎలా ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు ఏడవాలో ప్రతిదానికి మనకు తెలిసి ఉండాలి. మార్కులు తక్కువ వస్తే బ్రహ్మాండంగా ఏడుస్తారు. ఏమండి, ఫెయిల్ అయిపోతే ఏడుస్తారు. బ్రతుకు బాగోలేదని మాత్రం ఏడవరు ఎవరు కూడా. బ్రతుకు బాగాలేకపోయినా, చండాలంగా ఉంటున్నా, అసహించుకుంటున్నా మాత్రం ఆనందంగా పడుతూనే ఉంటారు. మార్కులు రాలేదంటేనో, ఫెయిల్ అయినామంటేనో ఏమండి మనుషులు ఏమవుతారు? చచ్చిపోతారు కూడా. ఇప్పుడు చూడండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతే ఖచ్చితంగా మన రాష్ట్రంలో 10 మంది అవుట్, ఆ పక్క రాష్ట్రంలో 20 మంది అవుట్. ఏమండి, ఏదో కోరుకుంటారు. పోనీ ఆ కోరుకున్న దానికోసం కష్టపడతారా? ఏమండి, మళ్ళీ ఫెయిల్ అయిపోతేనే మళ్ళీ విపరీతంగా బాధపడతారు. ఏమండి, మరి ఇంకోసారి ఉంది కదా, ఫెయిల్ అయిన వాళ్ళ జీవితాలు బాగుపడలేదని ఏమైనా చరిత్ర చెప్తుందా? ఫెయిల్ అయిన వాళ్ళ జీవితాలు, చాలామంది జీవితాలు బాగుపడ్డాయి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతేనే ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఏమండి, కనుక మనము ఎప్పుడూ కూడా లోకాన్ని చదవరు, అర్థము చేసుకోరు, వాళ్ళు అనుకున్న విధంగానే బ్రతుకుతుంటారే కానీ ఏమండి, సమాజం ఎలా ఉంది, సమాజంలో ఉన్న మన పిల్లలను సరిచేయాలి. ఏమండి, ఇందాక డాడీ గారు మంచి వాక్యాలను చెప్పడం జరిగింది. అపవాది అనేవాడు ఏం చేస్తాడంట? అపవాది అనేవాడు గోధుమల వలె జల్లించి ఎవరైతే తన పక్షానికి పోతున్నారో వాళ్ళందరి ప్రవర్తనలో చెడు చేయాలని అపవాది కోరుకుంటాడండి. అపవాది ఏ విధము చేతనైనా వాళ్ళ జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించాలి అనుకుంటాడు. ఈరోజు చాలామంది స్త్రీలు చనిపోవడానికి కారణం ఏమని అనుకుంటారో ఒకసారి ఆలోచించండి. న్యూస్ పేపర్ చూడండి, ఈరోజు నిన్న రేపు ఏం జరుగుతున్నాయి చూడండి. అవన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే ఏదో ఒక చిన్న ఆశ, ఒక చాక్లెట్, ఏమైపోయింది భవిష్యత్ అంతా అంధకారం అయిపోయి చివరికి చచ్చిపోతున్నారు. కాబట్టి మనము దేనికి ఎడం ఇవ్వకూడదండి. ఏదో చిన్న ఎడమిచ్చాము అంటే చాలు, అపవాదనేవాడు మన జీవితంలో పెద్ద ముద్ర వేసేస్తాడు. ప్రియులారా, మనం బహుజాగ్రత్తగా బతకాలి. ఎందుకు? నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, యేసుక్రీస్తుని విశ్వసించావు. మీరందరూ విశ్వాసులకు తగిన విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఎక్కడైనా మన ప్రవర్తన బాగోలేదు అని తెలిస్తే ఆ ప్రవర్తన ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. ఎవరైనా కానీ, అది పురుషులైనా స్త్రీలైనా. ఏమండి, మన ప్రవర్తన దేవునికి ఆమోదయోగ్యంగా ఉందా లేదా చూసుకోవాలి. పిల్లలు, దేవుని కోసం ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా ఎవరు చేస్తారంట? స్త్రీ. ఇంకోసారి చదువున్న మాటని, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టి ఏం చేస్తామే? సరిచేస్తుంది. అలాంటి స్త్రీలుగా మీరందరూ ఉండాలండి. రాబోయే కాలంలో మీకు కుటుంబాలు వస్తాయి. ఆ కుటుంబాలలో వ్యక్తుల యొక్క జీవితాలను ఏం చేయాలి? సరిచేయాలి. అప్పుడు నీ జన్మ పరమార్థం నెరవేరిందని అర్థం. నీ జన్మ పరమార్థం ఎప్పుడు నెరవేరుతుంది? వాళ్ళ నడతలను సరిచేస్తే, వాళ్ళని కనిపెట్టి వాళ్ళలో ఉన్న గుణాన్ని మీరు సరిచేశారంటే మాత్రము మిమ్మల్ని దేవుడు మెచ్చుకుంటాడు. కింద మాట చదవండి అట్లే. పని చేయకుండా ఆమె భోజనం చేయదు, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించినదాన్ని. అంటే పతివ్రతలు చాలామంది ఉన్నారంట, కానీ నువ్వేం చేసావు? నువ్వు అనేక మందిని సరిచేసావు. ఎవరి కోసం? దేవుని కోసం పురుషుల్ని కట్టాలి. నువ్వు దేవుని కోసం భర్తను కట్టాలి, దేవుని కోసం పిల్లలను కట్టాలి, దేవుని కోసం అత్తమామలను కట్టాలి, దేవుని కోసం ఎందరినైనా కట్టేటట్టుగా ఉండాలండి. జీవితం చాలా గొప్పదండి, విలువైనదండి. మనుషులకు ఎవరికి తెలియదు ప్రేమైన దేవుని వాళ్ళరా. మనం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి జీవితాలు, చిన్న జీవితాలు. ఈ చిన్న జీవిత కాలంలో దేవుణ్ణి ఏమాత్రం మనం సంతోషపెట్టని వారుగా ఉన్నాం.
కనుక మన యొక్క ప్రవర్తనను సరిచేసుకుంటే, ఇతరులను సరిచేస్తే నీ జన్మ సార్థకమవుతుందండి. నీ జన్మ పరమార్థం నెరవేరినట్టుగా అవుతుంది. అలా కాకుండా ఉన్నాం, తిన్నాం, మనం బాగా అందంగా ఉన్నాం, అందమైన పిల్లల్ని కన్నాం, నా పిల్లలే అందమైన వాళ్ళని చెప్పుకున్నాం, అంతా బాగుంది. కానీ పరలోకం మాత్రం మనకు రాకుండా పోతుంది. ఎందుకంటే జ్ఞానయుక్తంగా మనం బ్రతకడం లేదు కనుక. ప్రియమైన దేవుని వారలారా, కనుక మనం ఎవరైనా కానీ ఏమండి, చాలామంది చూడండి పిల్లలు ఎలా ఉంటారంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్ బాగా వినండి. చిన్న పిల్లలు స్కూళ్ళకి వెళ్తారండి. స్కూళ్ళకి వెళ్ళినప్పుడు స్కూళ్ళల్లో ఎవరైనా వాళ్ళని కొట్టారనుకోండి, వీళ్ళు కూడా కొడతారు వాళ్ళని. కొట్టి ఇంటికి వస్తారు. కొట్టి వచ్చిన తర్వాత లేదా వాళ్ళు వచ్చారనుకోండి, మనం ఏం వెళ్తాం, మన మామని పిలుచుకొని పోతారు. పోయి ఏం చేస్తారు, ఇప్పుడు ఆది ఉన్నాడు అనుకోండి, ఆది మామని పిలుచుకొని పోతారు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తారంటే, మామ అద్దో వీళ్ళే వీళ్ళే వీడు నన్ను కొట్టాడు, వీడు నన్ను కొట్టాడంటే ఏం చేస్తారు, ఈయన కూడా వాళ్ళ మీద యాక్షను తీసుకుంటాడు. టీచర్లు కొట్టారన్న వెంటనే టీచర్ల మీదకి కూడా వెళ్ళిపోతారు. అప్పుడు ఏమనిపిస్తుంది పిల్లలకి, ఇదిగో మా మామ వెనకాల ఉన్నాడు, మా అత్త ఉంది, మా మా బంధువులు ఉన్నారు, మా తాత ఉన్నాడు, నేను ఎవరినైనా కొట్టొచ్చు. అంటే మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఏం చేస్తున్నాం, సపోర్ట్ ఇస్తున్నాం. అంటే వాళ్ళు చేసే తప్పులను మనం సపోర్ట్ చేసినాం అనుకోండి, ఇంకా అది అంతేనండి. ఇంకా మనం ఎప్పుడు బాగు చేయలేం. చాలామంది తల్లులు చూడండి, మనవాడు కూడా కొట్టింటాడు, మావాడు కొట్టాడు నన్ను అంటే చాలు వాడిని కొట్టికే పోతారు. అంటే మన నువ్వేమైనా తప్పు చేసావా, నువ్వు కూడా వాడిని కొట్టావని అడుగుతారా? అస్సలు అడగరు పిల్లలు. ఈరోజు టీచర్లు దెబ్బలు తింటున్నారు, ఏమండి, పిల్లలు దెబ్బలు తింటున్నారు. దానికి కారణం ఏమంటే, తల్లుల్లో వాళ్ళ పిల్లలేమో మంచివాళ్ళు, ఎదుటివారేమో అంతా చెడ్డవాళ్ళు అనుకోవడం. అది ఎంత దుర్మార్గం అంటే, ఏం జరిగింది, ఎలా జరిగింది, నువ్వు కూడా చేసింటేనా అని వాడిని దండించే వాళ్ళు లేరండి. ఎప్పుడైతే వాళ్ళని దండిస్తావో అప్పుడు వాళ్ళు ఏమవుతారు, పిల్లలు సెటరేట్ అయిపోతారు. అంటే నీ పిల్లలు నువ్వు ఏం చేసినప్పుడు అప్పుడు సరి చేసిన దానం అవుతారు. అంతేగాని ఎదుటి వాళ్ళ మీద పడుకుంటూ పోయినావు అనుకోండి, నీ పిల్లలు ఏమవుతారో తెలుసా, ఇదిగో రౌడీలుగా, గూండాలుగా, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, ఏమండి, వీళ్ళందరూ ఉన్నారు కనుక నేను ఎలా అయినా బ్రతకొచ్చు అనే వాళ్ళగా తయారవుతారండి. కాబట్టి పిల్లరా, ఎప్పుడూ కూడా వాళ్ళకు మాదిరి చూపాలి. మనం మనం చపాతీ చేస్తున్నాం అనుకోండి, చిన్న బిడ్డలు కానీ అమ్మాయిలు కానీ వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా చపాతీ పిండి తీసుకొని వాళ్ళు కూడా తిక్కేకి, ఏమండి, చిన్న చిన్నవి చేస్తారు. వాళ్ళు కట్టెలు తీసుకొని, ఏమండి, మా కింద రోషన్ ఉన్నాడు, వాడు వాడు అప్పుడప్పుడు వస్తాడు, మామూలుగా వచ్చినప్పుడు నేను చపాతీ చేస్తుంటే వాడు కూడా చేసుకుని దాన్ని తిక్కేకి చూస్తాడు. అంటే అలా చేయడం వల్ల అంటే మనం ఏం చేస్తామో అది బిడ్డలు నేర్చుకుంటారు. స్త్రీలు ఉన్నారనుకోండి, 5 గంటలు అయిన వెంటనే అలారం పెట్టుకొని ప్రార్థనలు చేస్తున్నారనుకోండి, ఇప్పుడు బిడ్డలు ఏం చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ తల్లి మాదిరిగా పడుకునే ముందు ప్రార్థన చేయాలమ్మా, మేల్కున్న తర్వాత ప్రొద్దునే ప్రార్థన చేయాలమ్మా, ఆహారం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ప్రార్థించిన తర్వాతే భోజనం తీసుకోవాలి. అంటే తల్లి చేస్తూ ఉన్నప్పుడు బిడ్డలు గమనిస్తూ ఉంటారండి. అంటే మరి తల్లి ఎవరు, తల్లి ప్రారంభ పాఠశాల. తల్లిలో నుంచి వచ్చే ప్రతి మాట, తల్లి చేసే విధానం బిడ్డలు గమనిస్తూ ఉంటారండి. ఏమండి, మనం ఎప్పుడైనా మంచి పలకడము, మంచి చేయడము చూస్తే మన బిడ్డలకు చాలా మంచి చేసిన వారం అవుతాం. వాళ్ళేమో మంచోళ్ళు కావాలని చెప్పేసి మనం టీవీ సీరియల్ దగ్గర ఉన్నాం అనుకోండి, వాళ్ళేమో మంచి వాళ్ళు కావాలని చెప్పి గత కాలంలో సినిమాల దగ్గర పరిగెత్తేవాళ్ళు. వాళ్ళు సినిమాలు చూసుకుంటూ, సీరియళ్ళు చూసుకుంటూ, బయట వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటే మన బిడ్డలు కూడా ఏమవుతారు, అలాంటి వారుగానే తయారవుతారు. అంటే ఎవరు నేర్పించేది, మనమే మన బిడ్డలకు నేర్పిస్తూ ఉన్నాం అన్న సంగతి వీళ్ళకి తెలియదండి. అంటే మంచి చెప్పాలి అంటే అది ఏదో వేరే పాఠం చెప్పాలనుకుంటారు, కానీ జీవితం ద్వారా నేర్పాలి. అర్థమవుతుంది అందరికీ? మన జీవితం అన్నది నేర్పించేది. మనం చేసే ప్రతి పని మనల్ని చూసే వాళ్ళు ఉన్నారు, అనుకరించే వాళ్ళు ఉన్నారు. తల్లి ఎలా చేస్తుందో కుమార్తె కూడా అలా చేస్తుంది. తండ్రి ఏం చేస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. ఏమండి, తండ్రి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, మందు తాగుతున్నాడు అనుకోండి, బిడ్డలు మాత్రం మీరు తాగకూడదురా, నువ్వు తిరగకూడదురా, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడకూడదు అంటే ఎలా అనే హక్కు లేదు. కనుక తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, వాళ్ళ చూపు జాగ్రత్తగా పెట్టుకోవాలి, వాళ్ళ మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. తద్వారా బిడ్డలు వాళ్ళని గమనిస్తున్నారన్న విషయం జాగ్రత్తగా చూడాలి. ప్రేమ దేవుని వాళ్ళ సామెతల గ్రంథము 29 చదివాం కదా, ఓకేనండి. ఇంకొకసారి చూడండి, 31వ అధ్యాయం 29లో, సామెతల గ్రంథము 31వ అధ్యాయం 29. చాలామంది కుమార్తెలు కానీ వారందరినీ ఎందుకు సరిచేసావు గనుక,
నువ్వు సరిదిద్దావు గనుక నీ కుమారులు పైకి లేచి దేశాంతరాలు ఖండాంతరాలు పోయొచ్చి మంచి ధర్మం గుణం కలిగి ఉన్నారంటే మా తల్లి పెంచినట్టుగా ఏమండి వందల మంది తల్లులు పెంచలేదండి. మా తల్లి నన్ను చాలా చాలా బాగా పెంచింది, మంచి మాట తీరిచ్చింది, అందరిలోకి నన్ను తీసుకెళ్ళింది. నేను మాట్లాడే మాటలు మా తల్లి నేర్పిందండి. అందుకే కదండి మాతృభాష అనేది. నా తల్లి నేర్పిన మాటలు, నా తల్లి నేర్పిన నడవడిక ప్రవర్తన ఈరోజు నేను బాగుండడానికి కారణమైంది. నేను బాగుండడానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో అంతా కూడా క్రెడిట్ గోస్ టు మా తల్లి, మై మదర్ అని చెప్తారండి. కనుక అలా ఉండేవారుగా తల్లులు పెంచాలి ప్రియులారా. స్త్రీలు అన్న వెంటనే అండి, స్త్రీలు అంటే ప్రేమమూర్తులండి. స్త్రీలు అంటే అనురాగం కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, ఆహారం వండేవారు. ఏమండి ఎక్కువ భాగం బాగా చూడండి, ఏదో పెద్ద పెద్ద కార్యక్రమాలు అయితే పురుషులు వండుతారేమో కానీ ప్రతి ఇంటిలోనే ఎవరు వండుతారు? స్త్రీలే వండుతారు. అది అమ్మ అయినా, లేకపోతే అక్క అయినా, చెల్లి అయినా, లేకపోతే ఏమండి అవ్వలైనా, ఇంకా ఎవరైనా వండినా, పని మనుషులతో వండించినా స్త్రీలతోనే వంటలు చేస్తారండి. వాళ్ళు తినే విషయంలో రుచికరంగా ఉండాలని వాళ్ళు ఎంతో శ్రమ పడతారు. వాళ్ళు చూసి 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 ఆలోచించి ఆహారం వండుతారు బిడ్డల పట్ల. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఏవైతే అనానుకూలమైన వంటలు ఉంటే వాళ్ళు చేసి పెట్టారండి. ఏమండి నూనె వంటలు అంటే బయట వంటలు చేసి పెడితే నా పిల్లలకు అనారోగ్యమైన ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు ఇంట్లో వంటలు చేసి పెడతారు. అదేవిధంగా వచ్చిన తర్వాత మృదువుగా మాట్లాడతారు. ఎండాకాలంలోకి ఇంటికి వచ్చినట్లయితే వాళ్ళకి చల్లనీళ్ళు అందిస్తారు. గత కాలాల్లో బంధువులు వస్తే వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, ప్రేమగా మాట్లాడేవాళ్ళు. ఏమండి అదేవిధంగా వాళ్ళ సాధక బాధకాలు అడిగి తెలుసుకునేవారు. స్త్రీలు అన్న వెంటనే స్త్రీలు ప్రేమామూర్తులండి. ఆ స్త్రీలు చూపించే ప్రేమ చాలా గొప్పదని బైబిల్ చెప్తుందండి. ఒక ఇరువురు పురుషుల మధ్య ప్రేమ ఉందండి. ఎవరా పురుషులు అంటే ఇందాక దావీదు గారు అనుకున్నాం కదా, ఇందాక పిల్లలు పాట పాడారు దావీదు గురించి. ఆ దావీదు గురించి సమూయేలు మొదటి గ్రంథము, దావీదు గురించి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథం అండి, సమూయేలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం 26వ వచనంలో అంటే దావీదు గారు యోనాతాను గురించి మాట్లాడుతున్నాడు. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహువింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. చూడండి, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. ఏమండి ఎవరంట ప్రేమ చూపేవాళ్ళు? స్త్రీలండి. ఎవరైతే మనకు అక్కలు ఉన్నారో, చెల్లెళ్ళు ఉన్నారో, కుమార్తెలు ఉన్నారో, ఏమండి ఈరోజు చాలామందికి తెలియదండి. కుమార్తెలు పుట్టినంటే అయ్యో నాకు కుమార్తె పుట్టిందనుకుంటున్నారు. చివరి క్షణాలలో చూసేది వాళ్ళే. ఏ కొడుకు చూడలేడు. ఎవరు బాగా చూసుకుంటారు నిన్ను? నీ కుమార్తెలే నిన్ను బాగా చూసుకుంటారండి. నాకైనా నా కుమార్తె నన్ను బాగా చూసుకుంటుందని చెప్తున్నాను. ప్రేమ కలిగిన వాళ్ళండి నిజంగా కుమార్తెలు ఎవరంట? ప్రేమ కలిగిన వాళ్ళు. అందుకే దేవుడు చెబుతున్నాడు అక్కడ, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. స్త్రీలు చూపిస్తారయ్యా ప్రేమ, స్త్రీలే ప్రేమ చూపించేది. కానీ యోనాతాను దావీదుల మధ్య ఉన్న ప్రేమ స్త్రీలు చూపే ప్రేమ కంటే అధికమైనదంట. ఆయన ప్రాణం ఎక్కడ పోతుందో అని దావీదు ప్రాణం కోసం ఆలోచించి, దావీదును ఎందుకంటే దేవుడు రాజుగా చేస్తాడన్న విషయం యోనాతానుకు తెలిసిపోయింది. దేవుడు అభిషేకించాడు, దావీదు గారిని అభిషేకించాడు, దైవజనుడైపోయాడు, రాజు అయిపోయాడు. ఈయన్ని కాపాడుకోవాలి, నేను కాపాడుకోవాలి అనుకొని తన తండ్రి చేసే దుర్మార్గపు పనులను ముందు ముందుగా తెలియజేస్తూ వచ్చాడండి. ఎంతో ప్రేమ చూపాడంట యోనాతాను. అందుకని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని స్త్రీల యొక్క ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుని వాళ్ళు. కనుక దేవుడు ప్రేమ గురించి మాట్లాడాలంటే స్త్రీల గురించే మాట్లాడతాడు. మన తల్లి చూపిన ప్రేమ ఎవరైనా చూపగలరా చెప్పండి, ఆలోచించండి. మన తల్లులు ఎంతో ప్రేమ చూపారు. మన భార్యలు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మీ భార్యలందరూ కూడా ప్రేమ చూపిస్తున్నారు. మీ బిడ్డలు మీ పట్ల ప్రేమ చూపిస్తున్నారు. చూడండి స్త్రీలు ఎంత గొప్పవాళ్ళు. కనుక ప్రియులారా, మరి స్త్రీలు చూపే ప్రేమ చాలా అధికమైంది. కనుక ఈ మధ్యకాలంలోని ఒనేసిమన్న ఒక పోస్ట్ చేయడం జరిగింది మన గ్రూప్లో. చూడండి, స్త్రీలు ప్రేమామూర్తులైతే ఆ ప్రేమామూర్తులన్న సంగతి మరిచిన కన్నతల్లి కన్నతండ్రులు ఏం చేశారంటే ఒక కవర్లో ఒక బ్యాగులో మనం బియ్యం మూటలు వేస్తాం చూడండి, అట్లాంటి మూటలో అప్పుడే పుట్టిన శిశువుని దాంట్లోకి వేసి ఒక కంపల్లో పారేశారంట. ఎవరో అక్కడ పోయేవాళ్ళు, దారిలో పోయేవాళ్ళు
అక్కడి నుంచి ఎవరో ఏమండి, అది మనమే అనుకోండి ఎలా ఉంటుందో చాలా ఆలోచించండి పిల్లలు. మనమే ఆ పరిస్థితుల్లో ఉంటే సమాజం చూడండి ఎలాంటి సమాజమో. ఈ సమాజం మంచిది అనుకుంటున్నాం, ఈ దుర్మార్గమైన సమాజం. ఏమండి, చిన్న బిడ్డల్ని చిదిమేసే కుటుంబం ఇదని కూడా. కనుక ఆ కుటుంబంలో వాళ్ళే అండి, ఎవరో మనల్ని బాధ పెట్టరు, ఆ కుటుంబ సభ్యులే బాధ పెడుతూ ఉంటారు. మనమేమో కుటుంబం గొప్పదనుకుంటున్నాం, కుటుంబ సభ్యుల్లోనే దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బ్యాగుల్లో వేసి పారేస్తున్నారు. బిడ్డలు లేని వాళ్ళు ఏమో బాధపడుతూ ఉన్నారు, బిడ్డలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అట్లా బయట పారేస్తున్నారండి. కనుక ప్రియులారా, ఈ సమాజంలో చాలా మార్పు రావాలి. చాలా మార్పు రావాలంటే మనలో మార్పు రావాలి. మనలో మార్పు వచ్చి బతుకుతూ ఉంటే స్త్రీలు ఇంత గొప్ప వాళ్ళని ఈ సమాజం చూసి ఏం చేయలేదు, ఇది నోటి మీద వేలేసుకోవాలి. అలా బ్రతకాలి క్రైస్తవ స్త్రీలందరూ కూడా. క్రైస్తవ స్త్రీలు అనేక మందికి మార్గదర్శకులుగా బ్రతకాలి మనమందరం కూడా. కనుక ప్రియులారా, మనం పరలోకపు గవి అంటే ఆ పరలోకానికి చేరే వాళ్ళగా మనం ఉండాలి. ఒకనాడండి ఒక స్త్రీ దగ్గరికి దేవుడు పరలోకం నుండి దూతను పంపాడు. ఎందుకోసం మన జన్మలు వచ్చాయి? మన జన్మలన్నీ కూడా పరలోకానికి చేరాలి. ఏమండి, మన జన్మలు ఇక్కడితో ఆగిపోకూడదు. దేవుడు మనల్ని చూసి వీళ్ళ జన్మ వృధా అయిపోయిందని దేవుడు అనకూడదు. ఏమండి, సంఘానికి వచ్చాం, దేవుని మాట వింటున్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, వారం వారం వింటున్నాం, వారమంతా వింటున్నాం. అంతా విని నరకానికి పోతే, అంతా విని నరకానికి పోవడానికి మనం వస్తున్నది. మనం పరలోకానికి చేరాలి. ముగిస్తాను ప్రియులారా, పరలోకానికి చేరాలి. ఒకనాడు గాబ్రియేలు దూత లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 26వ వచనంలో వారు 26వ వచనం, 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపండి. చూడండి, ఎవరి యుద్ధకు పంపబడ్డది గాబ్రియేలు దేవదూత? కన్య అయిన మరియ యుద్ధకండి. కన్యక అనగానే ఎవరు తెలుసా? పరిశుద్ధురాలు. కన్యక అంటే ఎవరండి? పరిశుద్ధురాలండి. అంటే పరిశుద్ధతను చూపించడానికి దేవుడు ఎవరిని వాడుతున్నాడు? స్త్రీలనే వాడుతున్నాడు. అందుకనే సంఘము కూడా కన్యక అనే వధువులాగా ఉండాలంట. అంటే పరిశుద్ధులుగా జీవితం గడపాలి. కనుక ప్రియులారా, దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ఆ కన్యక పేరు మరియా, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అంటే దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? పరిశుద్ధులకు తోడై ఉంటాడు. అంటే మనము పరిశుద్ధమైన జన్మ మనం కాపాడుకుంటుంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడే పరలోకం నుండి ఎవరి దగ్గరికి పంపబడింది గాబ్రియేలు దూత అంటే? ఒక కన్యక దగ్గరకండి. అంటే తన కుమారుడు ఈ లోకానికి రావడానికి కారణం ఎవరు? ఒక స్త్రీ, ఒక కన్యక. అంటే దేవుడు పరిశుద్ధుడు గనక ఆ పరిశుద్ధుడైన తన కుమారుణ్ణి పంపడానికి కూడా కన్యక కారణమైందండి. అంటే అలాంటి జీవితం మన దగ్గర కూడా ఉంది, ప్రతి స్త్రీ దగ్గర కూడా ఉంది. ప్రతి స్త్రీ తన భర్త కోసం, అంటే ఒకనాడు దేవుడు, అంతే కదండి, మనందరికీ ఎవరంట? తండ్రి దేవుడు అండి. అలా కన్యకలుగా ఉన్నవాళ్ళు తన భర్త రాబోయే కాలంలో తన భర్త వస్తాడనే ఆలోచనతో తన కన్యత్వాన్ని కాపాడుకోవాలి. కానీ ఎవరినో చూసి మోహించి, వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, ఎవరితోనో మాట్లాడొచ్చు కదా, ఎవరితోనో ఆనందించుకోవడం అనేది చాలా దుర్మార్గం పిల్లరా. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ యొక్క విలువైన జీవితాన్ని అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. నీ భర్త కోసం నువ్వు కాచుకోవాలే తప్ప ఇతరులను నీ భర్తగా నువ్వు ఊహించుకోకూడదు. వివాహం అన్నది దాని ద్వారానే నీ బిడ్డలను కనాలి. వివాహం కన్నా ముందు ఆలోచనలు సంఘంలో ఉన్న మన స్త్రీలు, మన చెల్లెళ్ళు, మన అక్కలు ఎవరు కూడా చేయకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాది ఆలోచనలోకి వెళ్ళి ఇతర పురుషులతో మనం సాంగత్యం అలాంటివి చేయకూడదు పిల్లరా. అది చాలా చాలా తప్పు, చాలా చాలా నేరం. అలాంటి నేరాలలోనికి ఎట్టి పరిస్థితుల్లో మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన కుటుంబ సభ్యులు ఎవరు కూడా వెళ్ళకూడదు. అలా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలండి. ఒకనాడండి ఆదాము హవ్వలకు దేవుడు వివాహం చేసిన తర్వాత వారు ఇరువురు చాలా ఆనందంగా ఉన్నారు. కానీ అక్కడికి ఒకడు వచ్చేసాడు వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టడానికి. దేవుని యొక్క దృష్టి వాళ్ళ మీద ఉంది కనుక వీళ్ళని ఎలాగైనా చెడగొట్టాలనే ఉద్దేశంతో అపవాదన్నవాడు చేశాడు, పండు చూపించాడండి, పండుని తినమన్నాడు. ఏమండి, కానీ దేవుడు ఎందుకోసం చేశాడు అవని ఏమన్నాడు దేవుడు? 2వ అధ్యాయం ఆదికాండము 2వ అధ్యాయం దేవుడు ఎందుకోసం హవ్వని చేశాడంటే 18వ వచనంలో, మరియు
దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదును. ఏమండి, ఎవరంట సహాయం? ఎవరండి సహాయం? స్త్రీ అంటండి. స్త్రీ సాటి అయిన సహాయం, సాటి అయిన సహాయం బిడ్డల్ని ఇస్తుందండి. ఎవరండి బిడ్డల్ని ఇచ్చేది? స్త్రీ. స్త్రీ ఏమండి, ఆ యజమానికి ఏమిస్తుందామే? బిడ్డల్ని ఇస్తుంది. ఆ బిడ్డలను పోషిస్తుంది, ఆలనా పాలన చూస్తుంది, కుటుంబానికి సహాయకురాలుగా ఉంటుంది. ఏమండి, మీరు ఒకసారి బాగా ఆలోచించండి. సహాయం పొందేవాడు గొప్పవాడా, సహాయం చేసేవాడు గొప్పవాడు? ఆలోచించండి. సహాయం చేసేవాడు గొప్పవాడు. దేవుడు నీకు ఈ సృష్టిని చేసి సహాయం చేశాడు. దేవుడు సృష్టి అంతా చేసిన దేవుడు గొప్పవాడా? సృష్టిని అనుభవిస్తున్న నువ్వు గొప్పదానివా? దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్పవాడు. ఇప్పుడు ఆ పురుషునికి సహాయం చేస్తున్నది ఎవరంట? స్త్రీ. స్త్రీ సాటి అయిన సహాయం అంటే నా కుటుంబానికండి, ఇదిగో అక్కగారు ఉన్నారే, సంధ్యక్క గారు అంటే ఆమె ఎవరు? నా కుటుంబానికి సాటి అయిన సహాయం. ఏమంటే ఆమె లేకపోతే నేను ఈ స్థాయిలో నేను పనులు చేయలేనేమో, చేసేవాడిని కాదేమో. ఏమండి, అంటే ఆమె వలన నేను చేయగలుగుతున్నాను. అంటే ఆ స్త్రీ ఎంత గొప్పదో ఆలోచించండి. అంటే ప్రతి కుటుంబంలోనూ అండి, మీ కుటుంబంలో ఉన్న స్త్రీలు చాలా గొప్పవారండి. వాళ్ళు మిమ్మల్ని గొప్ప చేయడానికి వచ్చారు, మీ కుటుంబాన్ని గొప్ప చేయడానికి వచ్చారు. ఏమండి, తల్లిని, తండ్రిని, బంధువులను, ఏమండి అందరినీ వదిలేసి ఇదిగో నీ ఇంటికి వచ్చారండి. నీ ఇంటికి వచ్చి నీకు ఆహారం వండి పెట్టి, నీ ఇంట్లో పనులన్నీ చేసి, ఏమండి నువ్వు తిన్నావో లేదో కనుక్కొని మంచి మంచి ఆహార పదార్థాల ద్వారా ఇదిగో నీ బట్టలు ఉతికి ఐరన్ చేసి పెట్టి, ఏమండి అన్ని పనులలో వాళ్ళు నీకు తోడుగా ఉంటున్నారు, నీకు సహాయకులుగా ఉంటున్నారు. వాళ్ళు నీకు బిడ్డల్ని ఇస్తున్నారు. వాళ్ళు నిన్ను ఎంత గొప్ప చేస్తున్నారు చూడండి. అదే నీకే వివాహం జరగకపోతే ఏమనుకుంటారు మనుషులందరూ కూడా? నిన్ను గొప్ప చేస్తున్నదండి. సాటి అయిన సహాయం అంటే నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు పురుషుడా, కానీ నీకు సహాయం చేయబడుతున్నావు నువ్వు. ఆమె లేకపోతే నువ్వు వృధా. ఏమండి, ఆదాం ఒక్కడుగా ఉన్నాడు అనుకోండి, ఈ భూమి మీదకి మనుషులంతా ఉండేవాళ్ళ లేదండి. దేవునికి కూడా సహాయకురాలండి స్త్రీ. ఏమండి, అర్థమవుతుందా? ఎవరు దేవునికి సహాయకురాలు? స్త్రీ. ఆమె లేకపోతే దేవునికి పిల్లలే వచ్చేవాళ్ళు కాదు పిల్లరా. కనుక స్త్రీ జన్మ అన్నది చాలా గొప్పది. స్త్రీ జన్మ అన్నది చాలా ఉత్తమమైనది. ఆ జన్మకు మీరు సార్థకం తీసుకొని రావాలి. ఇంత గొప్ప జన్మను దేవుడు నాకు ఇచ్చాడు, ఇంత గొప్ప బాధ్యతను నాకు ఇచ్చాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఆ జన్మ ఇచ్చిన దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి గణపరచాలి, మంచి మంచి మాటలు నేర్చుకొని దేవుణ్ణి గొప్ప చేయాలి. ప్రేమైన దేవుని వల్ల సామెతల గ్రంథము చివరగా ముగిస్తున్నాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం మొదటి మాట. సామెతల గ్రంథము, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించుడు. బుద్ధి లేని కుమారులు ఏం లేదు, వాళ్ళకి బుద్ధి లేదు. ఎందుకంటే తల్లికి కూడా బుద్ధి లేదు. తల్లికి బుద్ధి లేకపోతే ఆ కుమారులకు కూడా బుద్ధి జ్ఞానం అన్నది లేకుండా ఉంటుంది. ఏమండి, పెద్ద పెద్ద బండ్లు తీసుకుంటారండి, యాక్సిడెంట్లు చేసుకుంటారు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటారు, ప్రాణం పోతుంది. ఏమండి, తల్లులందరూ ఏడుస్తూ ఉన్నారండి, ఈరోజు రోధిస్తూ ఉన్నారు, అయ్యో నా కుమారుడు చనిపోయాడని. మనము ఎంత జాగ్రత్తగా తక్కువ దాంట్లో బతకాలన్న సంగతిని చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచాలండి. పెద్దవి కోరుకోకూడదురా, దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. చిన్నది కోరుకోవాలి, అందరిలో సంతోషించాలి. నేను ఒక్కడిగా ఉంటాను, వేరైపోతాను, దూరంగా ఉంటాను, దానివల్ల ఎన్నో సమస్యలు. కనుక బిడ్డలను ఎప్పుడు అండి దేవుడు పెంచిన విధంగా, దేవుడు కోరుకున్న విధంగా పెంచితే మనకు సమస్యలు ఉండవు. ఈరోజు సమాజంలో ఉన్న తల్లులు ఎవరైతే ఉన్నారండి, సినిమాలకు వెళ్ళేవాళ్ళు, సీరియళ్ళు చూపించేవాళ్ళు, బంగారం గొప్పదని చెప్పేవాళ్ళు, భవంతులు గొప్పదని చెప్పేవాళ్ళు, తిండి గొప్పదని చెప్పేవాళ్ళు, వాళ్ళంతా మూర్ఖమైన తల్లులు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ బిడ్డలకు అనారోగ్యం తెచ్చిపెడుతున్నారు, వాళ్ళ బిడ్డల జీవితాలని నాశనం చేస్తున్నారు. ప్రేమైన దేవుని వాళ్ళ కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అజ్ఞానమైన తల్లులుగా ఉండకండి. తల్లి బాగోలేదు, జ్ఞానం లేదంటే నీకు ఏం కావాలో నేను చేసి పెడతాను, నేను చేసి పెట్టింది తిను అంతే. ఏమండి, తల్లి ఏమనాలి? నేను అక్కడ తింటాను ఇక్కడ తింటా అంటే ఏం నాకు లేవా చేతులు, నాకు తెలియదా? నేనున్నాను కదా నీ ఆరోగ్యం కోసం, నీ ఆరోగ్యం బాగుపడే విధంగా నేను మా వంట చేసి పెడతాను, నువ్వు తిను అని చాలా జాగ్రత్తగా తన పిల్లలకు కావాల్సిన ఆహారాన్ని తల్లి వండి పెట్టాలి. ఎక్కడెక్కడో తినడం వల్ల మంచిది కాదండి. మనం ఆహార పదార్థాలు ఎక్కడ తినాలంటే ఇంట్లోనే తినాలి. బయట కొన్ని అనుకుంటాం, బయట అంటే ఏమండి అనారోగ్యం అండి. కనుక పిల్లలు బయటికి పంపిస్తూ ఉన్నాము అంటే వాళ్ళు సరిగా పెరగలేదంటే రాబోయే కాలంలో వాళ్ళ వంశాలను ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. పిల్లరా,
మరి బయట ఉన్న సమాజం అంతా ఈ వేటినో చూపిస్తుంది వాళ్ళకు, సినిమాలని, ఇంటర్నెట్లని. మేము చిన్నప్పుడు అండి మేము ఉన్న కాలంలో సినిమాలు తప్ప ఏవీ లేవు, సెల్ ఫోన్ లాంటివి లేవు. అప్పుడు ఒక రకంగా బతికాం. కానీ ఇప్పుడు చిన్న వయసుకే పిల్లల దగ్గరికి ఏమొస్తున్నాయి, సెల్ ఫోన్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి చాలా ఘోరంగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి తల్లులుగా ఉన్నవాళ్ళు ఏమండి, దేవుడు చెప్తాడు కదా, నీ ఇంట కూర్చున్నప్పుడును, లేచినప్పుడును, నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును దేవుని గురించి తల్లి మాట్లాడాలి. తల్లి మాట్లాడాలి. తల్లి హృదయంలో ఈ మాటలు ఉండాలండి. ఎందుకు ఉండాలి? ఆమె కోసం మాత్రమే కాదు, వాళ్ళ యొక్క వంశం కోసం ఉండాలి. ఆ వంశాన్నంతా నడిపించే బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడు? తల్లి మీద పెట్టాడు. అలా నడుచుకుంటే ఆ స్త్రీ జన్మ సార్థకమైపోతుంది, స్త్రీ జన్మ పరమార్థం నెరవేరినట్లు. అలా నడుచుకోపోతే ఏం చేస్తుందండి, స్త్రీలంతా కూడా అంటే ఒక 10 జతల చెప్పులు కొనుక్కుందాం. ఏమంటారు తల్లులు? ఉన్నవి 2 కాళ్ళు, దానికి 10 జతల చెప్పులు, 50 జతల బట్టలు, బంగారం, చదువులు, కేవలం ఇవి మాత్రమే ఇచ్చి దేవుని వాక్యాన్ని దూరంగా పెట్టారంటే మన పిల్లల యొక్క భవిష్యత్తుని మనమే నాశనం చేస్తున్నాం, పాడు చేస్తున్నాం. కనుక మీరు నడిచే నడత ఈ సమాజానికి మార్గదర్శకత్వం కావాలి. లాస్ట్ చివరిగా అండి 22వ అధ్యాయం 6లో, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6లో దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. 22వ అధ్యాయం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే ఎవరు నేర్పాలి? తల్లి. బాలుడు నడవలసిన త్రోవను తల్లులుగా మీరు చిన్ననాడే వాళ్ళకి వేస్తే మంచి త్రోవ, మంచి మార్గం, అంటే మార్గ నిర్దేశకత్వం, యేసుక్రీస్తును చూపించడం, పవిత్రులుగా బ్రతకడం, పరిశుద్ధులుగా బ్రతకడం, నీతిమంతులుగా బ్రతకడం, ఎవరిది ఆశించకపోవడం, ఇలాంటి గొప్ప గొప్ప గుణాలు కలిగి మీ పిల్లలను మీరు పెంచగలిగితే ఈ సమాజంలో మీ జన్మ సార్థకమవుతుందండి. కాబట్టి అలాంటి సార్థకమైన జన్మగా మీరు చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మరి అనేక చోట్ల అనేక ప్రసంగాలు వింటారు. అనేక ప్రసంగాలు విన్నారే కానీ ఆ ప్రసంగాల అనుసారంగా ఎవరు బ్రతకడం లేదు. విని విడిచిపెడితే ఏమాత్రం లాభం లేదు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని మరొకసారి విని వాటి అనుసారంగా మనం నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా సంఘంలోని ప్రతి స్త్రీని తండ్రి మరి గొప్పవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు తండ్రి, ప్రతి ఒక్కరూ తండ్రి మీ మార్గాలలో ఉండడానికి సహాయం చేయండి. వారికి తండ్రి మరి నీతిమంతురాలుగా తండ్రి, మరి ఒకనాడు ఒక మరియలా, ఒక ఎస్తేరులా తండ్రి, మరి స్త్రీలందరూ కూడా తండ్రి బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఎంతో ఘనత కలిగిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారందరూ కూడా మీ మాటల అనుసారంగా నడుచుకున్నారు. అలాంటి గొప్పవారుగా మా సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి కుమార్తె నడుచుకోవడానికి సహాయం చేయండి. తద్వారా తండ్రి ఈ సంఘానికి పేరు ప్రతిష్టలు తెచ్చేవారుగా ఉండడానికి సహాయం చేయండి. మీ జ్ఞానానుసారంగా తండ్రి మనం నడుచుకునేవారుగా ప్రతి స్త్రీని కూడా చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి గత కాలంలో మా ప్రియులు రాజుగారు మరి అనారోగ్యంతో ఉండగా తండ్రి, ఆయనకు తండ్రి మరి కిడ్నీలో ఉన్న రాళ్ళ ఆపరేషన్ నుండి తీసివేసి తండ్రి, వాటిని తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యవంతునిగా అనతి కాలంలోనే మా మధ్య నిలవబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి రేపటి దినాన మరి మరి ప్రసవ వేదనతో ఉంటున్న తండ్రి మా చెల్లి అయిన మరి అమూల్య గారిని తండ్రి దర్శించండి. ఆమెకు తండ్రి మంచి ప్రసవాన్ని ఇవ్వని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబంలో తండ్రి రాబోయే కాలంలో మీ ఘనత నిమిత్తమైన కుమార్తెలుగా, కుమారులుగా తండ్రి ఆ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమంకి వచ్చి విన్న మాటల అనుసారంగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.